వెస్ట్ బెంగాల్ హిస్టరీలోనే ఎప్పుడూ చూడని విధంగా గత 15 ఏళ్లుగా తిరుగు లేకుండా రూల్ చేసిన తృణమూల్ కాంగ్రెస్ కోట బద్దలైపోయింది. మే 4న 2026న వచ్చిన రిజల్ట్స్ చూసి దేశం మొత్తం షాక్ అయింది. ఎందుకంటే 294 సీట్లున్న అసెంబ్లీలో బీజేపీ ఏకంగా 207 సీట్లు సాధించి క్లీన్ స్వీప్ చేసింది. మమతా బెనర్జీ సొంత నియోజకవర్గమైన భవానీపూర్లోనే ఓడిపోయారు. ఆమెపై సువేందు అధికారి భారీ విజయం సాధించి బెంగాల్ రాజకీయాల్లో కొత్త చరిత్ర రాశారు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన 24 గంటల్లోనే స్టేట్ మొత్తం క్లాషెస్ స్టార్ట్ అయ్యి 3 ప్రాణాలు కోల్పోయారు. ఆఫీసులు ధ్వంసమయ్యాయి. బెంగాల్లో ఇన్నేళ్లుగా సాగుతున్న హింసకు ఫుల్ స్టాప్ పడుతుందా, లేక పరిస్థితులు ఇంకా దారుణంగా మారతాయా? బీజేపీ మేనిఫెస్టోలో చెప్పిన 1 కోటి ఉద్యోగాలు, 3,000 రూపాయల నగదు సహాయం హామీలు అసలు సాధ్యమేనా? ఈ మార్పు వల్ల బెంగాల్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? స్టార్టింగ్ 100 డేస్ లో బీజేపీ ప్రభుత్వం తీసుకోబోయే ఆ సంచలన నిర్ణయాలు ఏంటి? మమతా బెనర్జీ సొంత గడ్డ భవానీపూర్లోనే ఓడిపోవడం అంటే అది మామూలు విషయం కాదు. సువేందు అధికారి సాధించిన ఈ విజయం బెంగాల్ రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపం లాంటిది. అసలు 2016లో కేవలం 3 సీట్లున్న పార్టీ 2021లో 77కి పెరిగి ఇప్పుడు ఏకంగా 207 సీట్లతో అధికారాన్ని ఎలా దక్కించుకుంది అనేది అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. దీని వెనుక బీజేపీ వేసిన ప్లాన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా మోదీకి గ్యారంటీ పేరుతో సుమారు 8 లక్షల మంది దగ్గర సలహాలు తీసుకొని తయారు చేసిన మేనిఫెస్టో జనాల్లోకి బలంగా వెళ్ళింది. తృణమూల్ పాలనలో జరిగిన వైలెన్స్, కరప్షన్ ఇంకా ఇల్లీగల్ ఎంట్రీ విషయంలో జనాలు విసిగిపోవడం కూడా బీజేపీకి ప్లస్ అయింది. ఎలక్షన్స్ టైంలో 92% ఓటింగ్ నమోదు అవడం చూస్తుంటే అర్థమవుతుంది బెంగాల్ ప్రజలు మార్పు కోసం ఎంత కసిగా ఉన్నారో. అయితే గెలిచిన ఆనందం గడవక ముందే కోల్కతా నుంచి బీర్భూమ్ దాకా గొడవలు స్టార్ట్ అయ్యాయి. బీజేపీ ఆఫీసులు ధ్వంసం అవడం, ప్రాణ నష్టం జరగడం ఇప్పుడు పెద్ద టెన్షన్ గా మారింది. ఈ గొడవలు ఆపడానికి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే గట్టి ఆదేశాలు జారీ చేసింది. కానీ అసలు సవాల్ రేపు మే 9న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేశాక మొదలవుతుంది. ఈ గందరగోళం మధ్యలో అసలు బెంగాల్ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు కాబోతున్నారు? ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు లెక్కేంటి? మెజారిటీ మార్క్ 148 దాటి ఏకంగా 207 సీట్లు రావడంతో ఇప్పుడు అందరి కళ్ళు కోల్కతాలో ఈ రోజు అంటే మే 8న జరగబోయే బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ మీదే ఉన్నాయి. ఇంతమంది ఎమ్మెల్యేలు ఒకే చోట కలవడానికి సరైన వేదిక కోసం కూడా వెతకవలసిన పరిస్థితి వచ్చిందంటే బీజేపీ గెలుపు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రేసులో అందరికంటే ముందున్న పేరు సువేందు అధికారి. ఎందుకంటే మమతా బెనర్జీని ఆమె సొంత నియోజకవర్గంలోనే ఓడించి ఆయన ఒక జైంట్ కిల్లర్ గా నిలిచారు. అయితే బెంగాల్ బీజేపీ స్టేట్ చీఫ్ సమీక్ భట్టాచార్య పేరు కూడా కన్సిడర్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎవరి పేరు అనౌన్స్ చేయలేదు. ఈ మీటింగ్ లో సీఎం ఎవరనేది తేలిపోతే రేపు అంటే మే 9న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కానీ ఈ బాధ్యత తీసుకునే వ్యక్తికి ముందున్న దారి అంత ఈజీ కాదు. ఎందుకంటే మే 4 నుంచి మొదలైన పోస్ట్ పోల్ గొడవల్లో ఇప్పటికే 3 చనిపోయారు. తృణమూల్ కేడర్ మధ్య జరుగుతున్న ఇంటర్నల్ గొడవల వల్లే ఈ హింస జరుగుతుందని బీజేపీ ఆరోపిస్తుంటే తృణమూల్ మాత్రం నిందను బీజేపీ మీదకు నెట్టేస్తోంది. ఈ గొడవలను ఆపడానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే జీరో టాలరెన్స్ పాటించాలని, పెట్రోలింగ్ పెంచాలని ఆర్డర్స్ ఇచ్చింది. ఈ హింసని అణిచివేస్తూనే మేనిఫెస్టోలో ఇచ్చిన 15 కీలక హామీలను అమలు చేయడం కొత్త సీఎంకి పెద్ద టాస్క్ కాబోతుంది. ముఖ్యంగా బెంగాల్ యూత్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ 1 కోటి ఉద్యోగాల హామీని బీజేపీ మొదటి 100 రోజుల్లోనే ఎలా పట్టాలెక్కిస్తుంది? కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బీజేపీ అసలు యాక్షన్ ప్లాన్ మొదలవబోతుంది. ఎందుకంటే మొదటి 100 రోజుల్లోనే బెంగాల్ రూపురేఖలు మార్చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ 100 రోజుల ఎజెండాలో అందరికంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు 7వ పే కమిషన్ అమలు చేయడం అనేది పెద్ద నిర్ణయం కాబోతుంది. ఇది కేవలం 45 రోజుల్లోనే చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. దీంతో పాటు మహిళలకు మరియు నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల ఆర్థిక సహాయం అందించే స్కీమ్స్ ను వెంటనే
పట్టాలెక్కించే అవకాశం ఉంది. కోటి ఉద్యోగాల హామీని నెరవేర్చడానికి అవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ ను రాబట్టడం, ఐటీ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కొత్త పాలసీలు తీసుకురావడం లాంటివి ఈ 100 రోజుల ప్రయారిటీ లిస్టులో ఉంటాయి. అయితే ఇవన్నీ సాధ్యం కావాలంటే ముందు రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్లోకి రావాలి. అందుకే అమిత్ షా ప్రకటించిన సోనార్ బంగ్లా రోడ్ మ్యాప్ లో హింసను అణిచివేయడం మొదటి పాయింట్. తృణమూల్ హయాంలో జరిగిన అవినీతి మరియు హింసపై ఎంక్వైరీ కమిషన్లు వేయడం ద్వారా పాత పాలనపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం ఉంది. కేవలం పథకాలు మాత్రమే కాదు, బెంగాల్ వ్యవస్థనే వాష్ చేస్తామని బీజేపీ అంటోంది. మరి దశాబ్దాలుగా పాతుకుపోయిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్ సమస్యపై బీజేపీ తీసుకోబోయే ఆ అత్యంత కఠినమైన నిర్ణయం ఏంటి? మొదటి 100 రోజుల ప్లానింగ్ లో భాగంగా బీజేపీ చేతుల్లో ఉన్న అతిపెద్ద అస్త్రం ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఏరేయడం. ఎలక్షన్స్ ప్రచారంలో అమిత్ షా పదే పదే చెప్పిన డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అనే ప్రొసీజర్ అమలు చేయడానికి గ్రౌండ్ వర్క్ ఇప్పటికే మొదలైంది. బంగ్లాదేశ్ బార్డర్ గుండా జరుగుతున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను అడ్డుకోవడమే కాకుండా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న వారిని గుర్తించే ప్రొసీజర్ స్పీడ్ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. దీనికి తోడు సిఏఏ అమలు చేయడం ద్వారా వేరే దేశాల నుంచి వచ్చిన హిందూ రెఫ్యూజెస్ కి సిటిజన్షిప్ కల్పించడం అనేది బెంగాల్ పాలిటిక్స్ లో పెద్ద మార్పుకు దారితీయబోతుంది. అయితే ఈ నిర్ణయం బెంగాల్లోని హిందూ ముస్లిం సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఒకవైపు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పై ఉక్కుపాదం మోపుతామని బీజేపీ అంటుంటే, మరోవైపు ఇది ఒక వర్గానికి లక్ష్యంగా చేసుకొని చేస్తున్న ప్రయత్నమని విమర్శలు వస్తున్నాయి. కేవలం బోర్డర్ దగ్గరే కాదు, ఓటర్ లిస్ట్ లో జరిగిన మార్పులను కూడా సరిదిద్దుతామని బీజేపీ చెప్తుంది. ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ బెంగాల్లో సోషల్ బ్యాలెన్స్ ఎలా మారుస్తాయో చూడాలి. అయితే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ప్రివెన్షన్ ఒకవైపు జరుగుతుంటే, దశాబ్దాలుగా వెనుకబడి ఉన్న బెంగాల్ ఎకానమీ మార్చడానికి బీజేపీ దగ్గర ఉన్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో ఎంత కఠినంగా ఉంటుందో, బెంగాల్ ఆర్థిక పరిస్థితిని మార్చడంలో కూడా అంతే వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని బీజేపీ అనుకుంటుంది. తృణమూల్ హయాంలో నిలిచిపోయిన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మళ్లీ పట్టాలెక్కించడం ద్వారా బెంగాల్ను ఈస్టర్న్ ఇండియాకే ఒక ఎకనామిక్ హబ్ గా మార్చాలని ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా కోటి ఉద్యోగాల హామీని నెరవేర్చడానికి ఐటీ రంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం మరియు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి హ్యూజ్ డిస్కౌంట్స్ ఇవ్వడం వంటివి చేయబోతున్నారు. దీనివల్ల వేరే స్టేట్స్ కు వలస వెళ్తున్న బెంగాలీ యూత్ మళ్లీ సొంత గడ్డపైనే ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇన్ని భారీ పథకాలు, 3,000 రూపాయల నగదు సహాయం మరియు 7వ పే కమిషన్ అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానాపై పడే భారం తక్కువేమీ కాదు. దీనికోసం సెంట్రల్ నుంచి వచ్చే నిధులను చాలా ఎఫిషియెంట్ గా వాడుకుంటూనే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ను ఆకర్షించడం బీజేపీకి అతిపెద్ద సవాల్. ఈ ఎకనామిక్ చేంజెస్ ఒకవైపు జరుగుతుంటే, దశాబ్దాలుగా బెంగాల్ ను పట్టి పీడిస్తున్న పొలిటికల్ హింసను అదుపు చేయడానికి బీజేపీ ఒక సపరేట్ ఫోర్స్ ను రంగంలోకి దించబోతుందా? ఆ హింస వెనుక ఉన్న అసలు శక్తులపై కొత్త ప్రభుత్వం ఎలాంటి ఉక్కుపాదం మోపబోతుంది? కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా యూపీ మోడల్లో ఉన్నట్లుగా బుల్డోజర్ యాక్షన్ లాంటి స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకుంటారనే చర్చ బెంగాల్లో జోరుగా సాగుతుంది. బీజేపీ మేనిఫెస్టోలో చెప్పినట్లుగా లా అండ్ ఆర్డర్ వాష్ చేయడమే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్. పోస్ట్ పోల్ హింసను అదుపు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ వేయడం మరియు అక్రమ ఆయుధాలను ఏరివేయడం వంటి పనులు మొదటి 100 రోజుల్లోనే మొదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ వైలెన్స్ ని సప్రెస్ చేసే టైంలో ఇతర పార్టీ నాయకులు బీజేపీలోకి రాకుండా తలుపులు మూసేశాం అని పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. దీనివల్ల పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని అనుకుంటుంది. ఈ పొలిటికల్ వాష్ జరుగుతున్నప్పుడే బెంగాల్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మే 9వ తేదీన జరగబోయే ప్రమాణ స్వీకారం బెంగాల్ ఫ్యూచర్ ను ఎలా మార్చేయబోతుంది? మే 9న 2026న జరగబోయే ఓత్ టేకింగ్ సెరమోనీ కేవలం ఒక ప్రభుత్వ మార్పు మాత్రమే కాదు, అది బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త చాప్టర్ కి నాంది కాబోతుంది. 207 సీట్లతో బీజేపీ సాధించిన హిస్టారిక్ విన్ దశాబ్దాలుగా పాతుకుపోయిన రాజకీయ సంస్కృతిని మార్చేసే అవకాశం ఉంది. కోటి ఉద్యోగాల హామీ, 7వ పే కమిషన్ అమలు, పథకాలు కరెక్ట్ టైంలో పూర్తయితే బెంగాల్ ఆర్థికంగా మళ్లీ పుంజుకుంటుంది. అయితే ఈ గెలుపు తెచ్చిన ఉత్సాహం కంటే మే 4 నుంచి జరుగుతున్న హింసను అదుపు
చేసి పీస్ ఎస్టాబ్లిష్ చేయటమే కొత్త ప్రభుత్వం ముందున్న అసలు పరీక్ష. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏరివేత మరియు సిఏఏ అమలు వంటి నిర్ణయాలు ఎలాంటి చర్చలకు దారితీస్తాయో చూడాలి. బెంగాల్ ప్రజలు ఒక భారీ మెండేట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సోనార్ బంగ్లా కలని నిజం చేసే బాధ్యత కొత్త ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఈ మార్పు కేవలం బెంగాల్కే పరిమితం కాకుండా దేశ రాజకీయాల్లో కూడా ఒక పెద్ద మలుపుగా మిగిలిపోతుంది. వెస్ట్ బెంగాల్ 2026 ఎలక్షన్ రిజల్ట్స్ భారత రాజకీయంలో ఒక అసాధారణమైన మార్పును సూచిస్తున్నాయి. 15 ఏళ్ల తృణమూల్ పాలనకు గుడ్ బై చెప్పి 207 సీట్లతో బీజేపీ అధికారంలోకి రావడం అనేది ప్రజల్లో ఉన్న మార్పు కోరికకు ఎగ్జాంపుల్. బీజేపీ నాయకత్వంలో రాబోయే ఈ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలోని కోటి ఉద్యోగాలు, ఆర్థిక సహాయం మరియు శాంతి భద్రతల హామీలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతోంది. పోస్ట్ పోల్ హింసను మరియు ఇల్లీగల్ ఇమిగ్రెంట్ సమస్యను కొత్త ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందనే దానిపైనే బెంగాల్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ హిస్టారిక్ చేంజ్ బెంగాల్ ను మళ్ళీ అభివృద్ధి పట్టాల మీదకు తీసుకెళ్తుందా లేదా అనేది రాబోయే 100 రోజుల్లో తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉన్నాయి. మీరు చూస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ అంతా కేవలం గ్రౌండ్ రిపోర్ట్స్ మరియు అఫీషియల్ డేటా ఆధారంగా ఇచ్చింది. బెంగాల్లో జరుగుతున్న ఈ మార్పులు మన దేశం మొత్తానికి ఎంత ముఖ్యమో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇలాంటి నిజాయితీ గల ఇన్వెస్టిగేటివ్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఈ మార్పుపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్ లో తెలియచేయండి.